Good evening all. Jilla Parishad High School Primary School Dharmora విద్యార్థులకు ఈరోజు యూనిఫామ్ వితరణలో భాగంగా మన గ్రామ పెద్దలు శ్రీ ముస్కు రాజేశ్వర్ రెడ్డి గారు సార్ అనూప్ రెడ్డి సార్ గారు వాళ్ళ ఫాదర్ గారు రావడం మాకు చాలా హ్యాపీగా ఉంది సార్. అదేవిధంగా శ్రీ రాజేందర్ రెడ్డి గారు మనకు ఇదివరకు ఎన్నో మన పాఠశాలకు బీరువాలు డ్యూయల్ డెస్క్లు అనేక వసతుల కల్పనలో పాటుపడినటువంటి పెద్దలు. అదేవిధంగా ప్రతాప్ గారు, ప్రాథమిక పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు శ్రీ సంజయ్ గారు, నాతోటి ఉపాధ్యాయ మిత్రులు, గ్రామ పెద్దలు, విద్యార్థుల తల్లిదండ్రులు, పాఠశాల చైర్మన్, అదేవిధంగా కమిటీ సభ్యులు, మన పాఠశాలలో ప్రైవేట్ టీచర్స్గా పనిచేస్తున్నటువంటి మేడమ్స్, సిఆర్పి మేడం, ప్రియమైన విద్యార్థిని విద్యార్థులకు శుభ సాయంత్రం, శుభాశీస్సులు మీకు. మన ధర్మోరా గ్రామం అనగానే మనకు గుర్తు వచ్చేటువంటి పెద్దలు మన రాజేశ్వర్ రెడ్డి గారు, రాజేందర్ రెడ్డి గారు, అనూప్ రెడ్డి గారు. వీరు మన పాఠశాల పట్ల ఎంతో మక్కువతో ఇదివరకు ఎన్నో కార్యక్రమాలు చేసి మనకు చాలా సౌకర్యాలు కల్పించడం జరిగింది. వారికి మేము సర్వదా రుణపడి ఉంటాం. మా పాఠశాల విద్యార్థుల పట్ల మీకున్నటువంటి మక్కువ మాకు చాలా సంతోషాన్ని ఇస్తుంది సార్. మేము పాఠశాలలో విద్యార్థులకు ఒక మంచి యూనిఫామ్ను ఇద్దామనేటువంటి ఆలోచన రాగానే మాకు గుర్తొచ్చినటువంటి సార్ అనూప్ రెడ్డి సార్కు కాల్ చేయగానే సార్ ఏమన్నారంటే, చేయండి సార్, ఖచ్చితంగా పిల్లలకి ఇద్దామని చెప్పడం జరిగింది. చాలా సంతోషం అనిపించింది. విద్యార్థులు కూడా ఒక డ్రెస్ వాళ్ళు సొంతంగా కొనుక్కోవడం జరిగింది. అదేవిధంగా మరొక డ్రెస్కు సార్ అందించడం జరిగింది. కాబట్టి ఇట్టి గొప్ప మనసులు ఉన్నటువంటి గ్రామంలో పనిచేయడం అదృష్టంగా మేము భావిస్తున్నాం. అదేవిధంగా మా విద్యార్థులు కూడా చాలా అదృష్టవంతులు. ఇంత గొప్ప పాఠశాలలో గొప్ప మనుషుల మధ్య వాళ్ళు విద్యను ఆర్జిస్తున్నారు. కాబట్టి ఇటువంటి కార్యక్రమాలు ముందు కూడా ఇంకా చాలా అందుతాయని మేము ఆశిస్తూ ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి విశిష్ట అతిథులు శ్రీ రాజేశ్వర్ రెడ్డి గారు, రాజేందర్ రెడ్డి గారు, ప్రతాప్ గారు ఈ మా యొక్క పాఠశాల తరఫున సాదర స్వాగతాన్ని తెలుపుతున్నాం సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.
ప్రధానోపాధ్యాయులు మరియు ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు మరియు గ్రామ పెద్దలు, ఆదరణ గ్రామ పెద్దలు, విద్యార్థులు, మిగతా ఉపాధ్యాయులు, 2 పాఠశాల ఉపాధ్యాయులు, అంటే ప్రాథమిక ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు, మీడియా మిత్రులు. ఈ ఫంక్షన్కి నన్ను ఆహ్వానించేందుకు మీ అందరికీ కృతజ్ఞతలు. మా పెద్ద అబ్బాయి అరుణ్ కుమార్ రెడ్డి ఈ స్కూల్ విద్యార్థులకు యూనిఫామ్స్ వితరణ చేశారనే విషయం ఈరోజే నాకు ప్రతాప్ రెడ్డి గారు చెప్పారు. అంతకున్న విషయం తెలియదు. కానీ మా రాజేంద్ర రెడ్డి గారు మధ్యాహ్నం మనం ఫంక్షన్కి వెళ్ళాలి అని చెప్పినప్పుడు నేను వచ్చాను. పోతే నేను వేరే విషయాలు ఏం మాట్లాడను, 2 విషయాలు మాట్లాడతాను. ఈ పాఠశాలకు నాకున్న అనుబంధం, నేను కూడా ఈ పాఠశాలకు పూర్వ ప్రధాన ఉపాధ్యాయుడినే. '67, 70 ప్రాంతంలో నేను ఈ గ్రామస్తుడినే. మొదటి విషయం తెలకుంటే ఆ విషయం, నేను ఈ ఊరి వాళ్ళనే. ఈ పాఠశాల నేను ప్రధానోపాధ్యాయుగా వచ్చినప్పుడు అక్కడ 2 ఉపాధ్యాయులు, 4 తరగతులు. అక్కడ కచేరీ ఉంటుంది పాలెం రోడ్డు. మీకు ఏమైనా చిన్నపిల్లలకు తెలియదు, పెద్దవాళ్ళకు తెలుసు. కచేరీలో స్కూల్ మనది. ఒక రూము, ముందర వరండా, 4 తరగతులు, 2 టీచర్లు. 2 టీచర్ అంటే హెడ్ మాస్టర్, నేను ఇంకొకసారి ఉంటుండే హనుమాన్ సార్ అని, ఆయన లేడు, కీర్తిశేషు. అయితే దీన్ని ఇక్కడ నేను 3 సంవత్సరాలు హెడ్ మాస్టర్ పనిచేశాను. సబ్సిక్వెంట్గా 4th ఉన్నదాన్ని 5th, 6th యూపీఎస్ వరకు పెంచాను, అప్గ్రేడ్ చేశాను. నేను వచ్చినప్పుడు 2 టీచర్లు, కానీ నేను ఇక్కడ నుంచి వెళ్ళేటప్పుడు 3 సంవత్సరాల తర్వాత నేను కావాలని ఇక్కడ నుంచి ఆన్ రిక్వెస్ట్ వేరే స్కూల్కు ట్రాన్స్ఫర్ చేయమని అప్లికేషన్ పెట్టి ఇక్కడ నుంచి వెళ్ళిపోయాను. అప్పటికి ఈ స్కూల్లో 6 టీచర్లు, ఒక పీటీఎఫ్. ఈ స్కూల్ బిల్డింగ్ కూడా అంటే ఇప్పుడు మాడిఫికేషన్ జరిగింది. ఈ 4 రూమ్లు 5 రూములతో మెయిన్ బిల్డింగ్ ఉంటుంది. ఆ బిల్డింగ్ నేను ఉన్నప్పుడే నిర్మాణం జరిగినప్పుడు టీఆర్ఎస్ ఫండ్స్ అని ఉంటుండే, తెలంగాణ రీజనల్ కమిటీ ఫండ్స్ అని, దాని ద్వారా చేశారు. దాని తర్వాత ఇక్కడ నుంచి నేను ట్రాన్స్ఫర్ చేసుకుని వెళ్ళాను. ఇంకో విశేషం ఉంది. సరే, ప్రతి ఊళ్ళో ఒక్కో తరగతి పెరుగుతూ పోతే 5, 6, 7 పెరుగుతుంది. కానీ ఇక్కడ విచిత్రం ఏంటంటే 2 క్లాసులు, 2 తరగతులు ఒకేసారి పెంచాము ఈ స్కూల్లో. 4th తర్వాత 5th, 5th తర్వాత 6th జనరల్గా పెరుగుతుంది. కానీ 4th తర్వాత 5th and 6th ఒకే సంవత్సరం పెంచాం. దానికోసం చాలా కష్టపడాల్సి వచ్చింది. అక్కడ అధికారులు ఏమడుగుతారంటే, గత సంవత్సరం పిల్లలు 5th వస్తారు, కానీ మీ దగ్గర 6th ఎట్లా అయింది అంటే మేము చెప్పాము, సార్ మా ఊళ్ళో డ్రాప్ అవుట్స్ చాలామంది ఉన్నారు. అంటే గత 2-3 సంవత్సరాల నుంచి 4వ తరగతి చదివి ఇక్కడ ఉన్నత విద్యాభ్యాసం లేక ఆగిపోయిన పిల్లలు. పక్కకు వెళ్దామంటే ఇక్కడ వాగు ఆడటం ఉంటుంది, ఇటు పాలెందీపు. అప్పుడు షెట్ఫీల్డ్ హై స్కూల్ లేదు, యూపీఎస్ కూడా లేదు. కాబట్టి మా పాత విద్యార్థులంతా చదువుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. తర్వాత గత సంవత్సరం 4th క్లాస్ పిల్లలు కూడా ఈ సంవత్సరం 5th వస్తారు అని మేము ఒప్పించి 25 మెంబర్స్ లిస్ట్ తయారు చేసి డిఓ లెవెల్లో సబ్మిట్ చేశాము. సరే, దానికి తగ్గట్టుగా ఈ గ్రామ కమిటీ అధ్యక్షులు అప్పుడు మా అన్నగారి రాజేంద్ర రెడ్డి గారి ఫాదర్ ముసుగు బొమ్మారెడ్డి గారు విద్యా కమిటీ అధ్యక్షులు ఉండేది. వారి శ్రమ, నా శ్రమ, గ్రామస్థ శ్రమ అన్నీ కలిసి ఇక్కడికి యూపీఎస్ ఒకేసారి 4th క్లాస్ నుంచి 6th వరకు కావడానికి అవకాశం వచ్చింది. ఇకపోతే తరగతి పెంచుకున్నాం, మరి ఉపాధ్యాయులు కావాలి, ప్రదేశం కావాలి. అయితే ఆ కచేరీలో 2 రూములు ఉంటే అప్పుడే ఈ అవకాశం వచ్చి టీఆర్ఎస్సీ ఫండ్స్ నుంచి, తెలంగాణ రీజనల్ కమిటీ ఫండ్స్ నుంచి ఈ 4 రూముల ఐ థింక్ 1, 2, 3, 4, 5 రూమ్స్ అనుకుంటాయి, ఇంక్లూడింగ్ హెడ్ మాస్టర్స్. అది మొత్తం మెయిన్ బిల్డింగ్ అప్పుడే కట్టించినాము. ఇక్కడికి వచ్చిన తర్వాత 1 సంవత్సరం ఇక్కడ ఉండి ఇక్కడ నుంచి ట్రాన్స్ఫర్ చేయించుకున్నాము. అయితే నేను ఈ ఊరి వాడిని అయి వేరే స్కూల్కి ఎందుకు ట్రాన్స్ఫర్ చేయించుకున్నాను కొంత ఆలోచించాలి.
నేను అనుకుంటే 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు ఇక్కడ పనిచేయగలిగేవాడిని. కానీ నాకు సిద్ధాంతం ఏ ఉద్యోగి అయినా, ఉపాధ్యాయుడే కాదు ఉద్యోగి, 3 సంవత్సరాల కంటే ఎక్కువ కాలం ఒక స్టేషన్లో ఉండకూడదు అని. అయితే మా ఎంఏ అప్పటి నాదేశాం అటువంటివి లింబారెడ్డి గారు యువ ఎడ్యుకేషన్ ఉండే ఆలమూరులో, నేను అప్లికేషన్ రాయడమేట రాశాను, నన్ను వేరే స్కూల్కు అసిస్టెంట్గా పంపండి అని. ఆయన పిలిచాడు గారు, నేను నా సర్వీస్లో వేరే ఊరి నుంచి నా సొంత ఊరికి ట్రాన్స్ఫర్ చేయమని వాళ్ళని చూశాను, కానీ నా సొంత ఊరి నుండి వేరే ఊరికి ట్రాన్స్ఫర్ చేయమని చూడలేదు. మీరు ఎందుకు వెళ్ళాలనుకుంటున్నాను? నేనన్నా సార్, నాకు సిద్ధాంతం ఉంది, ఉద్యోగంలో వచ్చేటప్పుడు ఒక ఉద్యోగి మంచి ఉద్యోగి అయితే ఉపాధ్యాయుడు అనుకోండి, ఉద్యోగి అనుకోండి, 3 సంవత్సరాలు ఆ స్కూల్కు సేవ చేస్తాడు అని ఆయన సర్వీస్లో ఇంకో 10 స్కూళ్ళు బాగు చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆయన లేదా ఆ ఉపాధ్యాయుడు ఉద్యోగం షెడ్ మనిషి అనుకో 3 సంవత్సరాలకు అతని పీడ అవుతుంది, లేకపోతే ఆ 10-15 సంవత్సరాల ఊరు నాశనం అయిపోతుంది, ఆ ఇన్స్టిట్యూషన్, అది ఉద్యోగం ఆఫీస్ కావచ్చు, స్కూల్ కావచ్చు అనేది నా సిద్ధాంతం సార్ అని చెప్పి ఇక్కడ నుంచి నేను రేంజర్ హై స్కూల్కు యూపీఎస్లో అసిస్టెంట్గా వెళ్ళాను. దానికి ఒకటి అడిగారు, అసిస్టెంట్గా ఎందుకు వెళ్ళాలంటే, సార్ నేను హెడ్ మాస్టర్గా ఎట్లా చేశాను, అసిస్టెంట్గా ఎట్లా చేస్తాను, కంపారిజన్ కూడా ఉంటుంది కదా, చూస్తారు కదా, అందరూ హెడ్ మాస్టర్ కాబట్టి చేసిండే అంటారు, చూస్తారు సార్ అన్న. సరే, సబ్సిక్వెంట్గా చాలా స్కూల్లో యూపీఎస్ హెడ్ మాస్టర్గా వెళ్ళాను, ఎస్జిటి టీచర్గా ఉన్నప్పుడే. దాని తర్వాత హై స్కూల్లో స్కూల్ అసిస్టెంట్గా కిసాన్ నగర్, పాల్కొండ, ముక్కాల్, 1LPలో కూడా పనిచేశాను. తర్వాత జూనియర్ లెక్చరర్ హిస్టరీ పాల్కొండ కాలేజీలో పనిచేసి రిటైర్ అయ్యాను. అంతకంటే నేను లా చేసిన, ప్రస్తుతం నిజామాబాద్ అడ్వకేట్గా ప్రాక్టీస్ చేస్తున్నా. అదే కాకుండా నేను 2009-10లో ఆరుమూరులో మెజిస్ట్రేట్గా, సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్గా పనిచేశాను, హైకోర్టు అపాయింట్మెంట్. అదేంటంటే ఈ డ్రంక్ అండ్ డ్రైవింగ్, ప్లేయింగ్ కార్డ్స్ ఆడేవాళ్ళని పట్టుకొని పనిష్మెంట్ ఇస్తారు కదా, అటువంటి పోస్ట్ అయితే హైకోర్టు అపాయింట్మెంట్ వచ్చి అది 2 years ఉంటుంది, అది కూడా అయిపోయింది. ఐఎమ్ 79 now. ఇక మరో విషయం, ఇక్కడ వచ్చిన తర్వాత నాకు ఇద్దరు పూర్వ విద్యార్థులు కనపడ్డారు. అమ్మాయి పాల్కొండ కదా, స్టూడెంట్ పాల్కొండ. ఆ మేడం కూడా మాకు రోజు కనపడతారు. అదే నాకు కండిషన్, నేను కూడా అక్కడే మేడం చాలాసార్లు కనబడతారు. ఇక ఈ ఊర్లో అయితే చాలామంది నా స్టూడెంట్స్కి చెప్పవచ్చు, ఎందుకంటే 3 సంవత్సరాలు ఇక్కడ పనిచేశాను కాబట్టి స్టూడెంట్స్ కానోళ్ళు తక్కువ, స్టూడెంట్స్ అయిన వాళ్ళే ఎక్కువ. సరే, ఇక నేను వేరే విషయాలే మాట్లాడాను, నేను పిలుస్తాను. నన్ను ఆహ్వానించినందుకు మరొకసారి Sir, we are so grateful, sir, that you choose to donate those uniforms and diapers to our children. We really appreciate you and your family help and support to our village school, sir. School also one kind of temple, sir. Children also little God, sir. God bless you, sir. Stay happy, you and your family and your son Anupreet, sir. Thank you, sir. So much. We thank you for your support and help, sir. Sir, now I request to you one speech to Rajendra, sir. నేను మాట్లాడట్లో చాలా వీకు, ఆయన మాట్లాడుతున్నాం మా గ్రామం కాబట్టి గ్రామ పెద్దలు, పిల్లలు, టీచర్లు అందరికీ నా యొక్క ఇది నన్ను పిలిచి ఆహ్వానించినందుకు ధన్యవాదములు. మీకు ముఖ్యంగా పిల్లలకు మనం అంటే చాలా ఎఫెక్షన్. పిల్లలు మా ఊరు, మా గ్రామం అంటే మాకు బాగా, మేము ఎక్కడ పోయినా మా ఊరు పేరే చెప్తాం, వేరే పేరేం చెప్పాం. ఇది ఊరు, ఎక్కడ మా ఇండ్ల మీద పేరున్నా ఏదున్నా ధర్మరావు, ధర్మవర రాజేంద్రని, ధర్మవర రాజేశ్వరుని, ధర్మవర ప్రతాప్ రెడ్డి అనే పిలుస్తారు. మా ఊర్లోనేమో నిజామాబాద్ రాజేంద్ర రెడ్డి అంటారు. కాబట్టి మా తమ్ముడు ఈ డ్రెస్సెస్ ఒక మాట సార్కి చెప్తే, సార్ చెప్తే వెంటనే పంపించి అగ్రి అయ్యిండు. దీని గురించి వచ్చిన నిజామాబాద్ నుంచి వర్షం, నేను నిన్న హైదరాబాద్కి వెళ్ళి వచ్చిన, ఇవాళ ఇక్కడ డైరెక్ట్ దీని గురించి వచ్చిన ప్రోగ్రామ్ గురించి హైదరాబాద్ నుంచి రావడం జరిగింది. ముఖ్యంగా మేము మా ఊరు గురించి ఏదంటే అది చేస్తాము, మా ప్రాణం కూడా ఇస్తాం దానికి అవసరం పడితే. మా తమ్ముడు అమ్మ కొందరు టీచర్స్ లేరు, ప్రైమరీ స్కూల్ అంటే వాళ్ళకు కూడా మేము ఒక 2-3 పెట్టి శాలరీస్ ఇస్తున్నాం, మంత్లీ శాలరీస్ మా డబ్బు నుంచి ఇస్తున్నాము. ట్యాక్స్ మేడం అని మేము 10 రూపాయలు ఖర్చు పెడితే దాంట్లోకి 30% ట్యాక్స్ కట్టిన డబ్బు
100 రూపాయలు మాకు జీతం వస్తుంటే 70 రూపాయలు వస్తుంది. దాంట్లోకి వెళ్ళి మేము డబ్బు ఇస్తున్నాం. ప్రతి ఒక్కటి ట్యాక్స్ మేడ్ మనీ. అమెరికాలో పనిచేసినా, మేము ఇండియాలో పనిచేసినా, మనంతా ట్యాక్స్ పేడ్ మనీ, కష్టపడ్డ పైసలు. మీరు బాగుపడాలా, మీరు బాగుండాలని చెప్పి మేము ఇస్తున్నాం. కానీ ఏదో మాకు పైసలు ఎక్కువ, ఏదో మా బ్లాక్ దందా చేసి సంపాదించేది కాదు. డైలీ మేము 6 గంటల నుంచి రాత్రి 11 దాకా పనిచేస్తాం. మా లెవెల్లో మేము పని చేసుకుంటాము. అది చేసి మా గ్రామం కోసం మేము ఏదంటే అది చేస్తాము. మా పిల్లలు బాగుండాలా, మా వాళ్ళు బాగుండాలా అని మేము ఏదంటే ఇక్కడంటే మీరు హైదరాబాద్లో చదువుకున్నా మా దగ్గర రావచ్చు, అమెరికాలో ఉన్నా రావచ్చు, నిజామాబాద్ ఉన్నా రావచ్చు. 24 గంటలు మీరు ఎవరు ఏంది అవసరం లేదు. ఊరి పేరు చెప్తే చాలు మాకు. సార్ మేము ధర్మవరా చాలా రోజులంటే రాదు. మీకు ఏ రాత్రి ఏ పగలైనా వస్తాం, మేము రెడీ ఉంటాం మీ గురించి. అదేవిధంగా ఇప్పుడు అనూప్ రెడ్డి గారు ఇప్పుడు టెంపుల్ కడుతుండు వెంకటేశ్వర స్వామి మన ఊరు గురించి. అది కూడా దగ్గర వచ్చేసిన తర్వాత దాన్ని కూడా మనం పూజలు దాన్ని ప్రతిష్టాపన చేసుకుంటాము. ఇది అందరూ మీ అందరి ఊరు అందరి సహకారం అందరూ చేస్తారు. సాయిబాబా టెంపుల్ ఆల్రెడీ అనిల్ వాళ్ళ తమ్ముడు కట్టిండు, అనిల్ కుమార్ రెడ్డి అని సాయిబాబా టెంపుల్ అక్కడనే వెంకటేశ్వర రాజేశ్వర స్వామి పక్కకు. మన టెంపుల్కు ప్రతిసారి మేము కాంపౌండ్ దానికి దీనికి చెప్పిస్తున్నాం. మొన్న కూడా రథం కూడా ఇచ్చినాం డబ్బులు, రథం చెప్పిస్తున్నట్టే. అది దేనికైనా మీరు మాతోనే స్టార్ట్ చేయాలి, మీరు అంతా సక్సెస్ ఉంటుంది. ఏదైనా మేము సృష్టిస్తాం. ఇది అదేం లేదు, మాకు కులము మతం లేదు, మాకు మనిషి. కులము మతం మాకేం లేదు, మనిషి కావాలి. మాకు మనిషి ఇంపార్టెంట్, మన ఊరు ఇంపార్టెంట్. ఇంకా మీకు ఏది అవసరం ఉన్నా మీరు మా దగ్గర రావాలను, మీరు ఏదున్నా పని తీసుకోవడం మా లెవెల్లో మేము చేస్తాము. కొన్ని అవుతాయి చేస్తాము, కానీ కాదని చెప్తాము. కానీ మిమ్మల్ని మాత్రం నింపరు. మీరు ఖాళీ వాట్సాప్ మెసేజ్లు పెట్టినా సరే, లెటర్ రాసినా సరే, వాట్సాప్ మెసేజ్ చేసినా, ఫోన్లో చెప్పినా సరే, మీరు వచ్చి రావాలా, మా ఇంటికి ఇట్లా వాడాలా, ఇట్లా ఏం అవసరం లేదు. మీకు రూపాయి ఖర్చు లేదు. ఒకవేళ అనుకోకుండా ఏదైనా పని చేస్తే ఊళ్ళో కలుసుకుని భోజనం చేసుకుని మా దగ్గర భోజనం పెడతాం. ఏదో వేరే పని తెలిసినా కలిసిపోతారు ప్రేమతో. నిజామాబాద్లో కానీ హైదరాబాద్లో కానీ మీ పిల్లల విషయంలో చదువుతున్నందుకు కానీ నేను ఆర్బీఆర్లో కూడా చాలా మందికి సీట్లు ఇప్పించిన. మా స్కూల్లో నిజామాబాద్లో ఆర్బీఆర్ స్కూల్లో కాలేజెస్లో కొందరికి ఇప్పించాము సీట్లు. వాళ్ళు మంచిగా చదువుకొని మళ్ళీ వచ్చి కలిస్తే మళ్ళీ ఫర్దర్ ఎడ్యుకేషన్ కూడా మేము హెల్ప్ చేస్తాం. ఎవ్రీ ఇయర్ కూడా మేము మెరిట్ స్టూడెంట్స్కు స్కాలర్షిప్స్ ఇస్తున్నాము. 10th క్లాస్ వాళ్ళకు, 5th క్లాస్ వాళ్ళకి అనుకుంటా, 5th క్లాస్ వాళ్ళకు. కాబట్టి మీరు మా యొక్క దీన్ని ఉపయోగించుకొని మీరు బాగుపడి మీరు నలుగురికి సాయం చేయాలని మేము కోరుకుంటున్నాము. మీరు మా స్థాయిలాగా ఎదగాల, మీరు నలుగురికి సాయం చేయాలి. ధన్యవాదాలు. Also gave to our school in different items, different ways, like desk benches, beanbags, fans, tubes, games materials, sports materials, DJ box. Not only one item, so many items sir has given. We received from your kind hands, sir. May God be with you, sir. Blessing upon you, sir. Thank you, sir. So much. Sir, అందరికీ నా యొక్క నమస్సుమాంజలు, సాయంకాలపు నమస్సుమాంజలు. సాయంకాలం, సాయం అనే పదంలో సహాయం అనేది కూడా వస్తుంది. ఈ సహాయము ఎవరు చెప్తే కానీ చేస్తే కానీ చేయకుండా కృషితోని, కృషి ఉంటే ఋషులు అవుతారు అనే నానుడి ఇప్పుడు మనకు కళ్ళకు అద్దినట్టుగా కనపడుతుంది. మా ఊరు, మా అంటే కన్న తల్లి. కన్న తల్లి కనిపించినటువంటి ఊరు ధర్మవరం, త్వరలాగా నడిపించినటువంటి ఊరు ధర్మవరం. ఆ త్వరతనం ఎక్కడ పోయింది? ఎక్కడ పోలేదు, మన ఊరిలోనే ఉన్నది. ఏ విలేజ్కి వెళ్ళినా, ఏ పట్టణానికి వెళ్ళినా, ఏ దేశం వెళ్ళినా కూడా కన్న తల్లి ప్రేమ మరవనట్టుగా కన్న ఊరిని, పెంచిన ఊరిని కలిసిమెలిసి తిరిగినటువంటి కలిమి, కపటము లేని ప్రేమానురాగాలు పంచేటటువంటి ఈ ధర్మోరా. మోరా అంటే మనకి ఈ రోజులలో మోర్ మార్కెట్లనే వచ్చినాయి. మోర్ మార్కెట్లలో ప్రతి ఒక్కటి ఇది లేదు అనేది కాకుండా అన్నీ ఉన్నాయి అనేటటువంటి ఒక కూడలి ప్రదేశం ఎలాగైతే ఉంటుందో అలాగే
సార్ వాళ్ళు కూడా మీరు వచ్చి పలకరింపుగా ముప్పంటితోని పలకరింపుగా పలకరిస్తే చాలు, మీ కడుపు నిండా భోజనము పెట్టి పంపించడానికి మేము రెడీగా ఉన్నాము అనేటటువంటి ఒక్క వాక్యము చాలు సార్. కడుపు నిండిపోయింది, తినకున్నా కానీ తిన్నంత కడుపు నిండిపోయింది. 10 తరాలుగా 10 వసంతాలుగా ఆకలి లేకున్నా ఆకలి దప్పికలు మానుకునైనా మీ పేరు తలుచుకొని జీవించే కాలము శతమానం భవతి అన్నట్టుగా ఈ ఊరి ప్రజలు, పిల్లలు, పెద్దలు అందరూ సకాలంలో సవివరంగా చల్లగా ఉండాలని కోరుకుంటున్నారు కదా, అదే మీకు చల్లని దీవెనలు సార్. పిల్లలు దేవుళ్ళతో సమానం అని అంటాం, కానీ పిల్లలు ఇప్పుడు మనందరికీ దేవుళ్ళు. ఆ దేవుళ్ళకి చేసేటటువంటి సేవ ఎక్కడ మరవలేనిది, ఎవరు కొనియాడనిది. అందుకే నాకు ఒక 2 మాటలు మాట్లాడాలని అనిపించింది. ఒక్కటి సార్, మీ ఆత్మీయ వనరులతో మీ ఆత్మీయ బంధం ఏదైతే ఉందో ఈ ఊరుతోని, ఈ ప్రజలతోని, ఈ ఊరు మనుషులతోని, పిల్లలతోని, స్టాఫ్తోని పాలు పంచుకోవడంలో ఏదైతే ఆత్మీయ అనుబంధం ఉన్నదో కన్న పేగు బంధము కన్నా గొప్పది అని చెప్పకపోవచ్చు. కన్న పేగు బంధము కన్నా గొప్పది. ఏమి చేస్తే ఈ రుణం తీర్చుకుంటాము అని అంటాము కదా, ఆ రుణము ఎలా తీర్చుకున్నాము అనేది కాదు, ఎలా చేశాము అనేది. నేటి పిల్లలే రేపటి పౌరులు అని అన్నారు. అందుకనే ఇప్పటి పిల్లలు రేపటి తరం, మళ్ళీ రేపటి తరానికి గుర్తుండిపోయేలాగా మీరు గుర్తించేటటువంటి కానుక రూపంలో లేదా ప్రసాద రూపంలో డొప్పలు పట్టుకొని మందిరము దగ్గర ఉన్నటువంటి ప్రసాదికులు లాగా ఇచ్చినటువంటి మీ చిరు దివ్యన ఆశీస్సులు పిల్లలకు, ఇటు పెద్దలకు, ఇటు ఇంకొకటి విద్యా బుద్ధులు నేర్పేటటువంటి స్టాఫ్కి అందరికీ మీ ఆశీస్సులు, మీ పెద్దల ఆశీస్సులు కూడా ఉంటాయని, ఇక మీదట ఉండాలని కోరుకుంటూ మేము సవివరంగా మనస్సుతోని సహృదయంతోని మీ ముందు మేము సవినయంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ.
Respected HM teachers and my fellow students, I am Sindhuja of class 9th. Today we are gathered here for uniform distribution program. Sri Rajeshwar Reddy Sir Garu, our village kind person, is giving free uniforms to us this year. We feel very happy, sir, for giving these uniforms. Thank you so much, sir. We are grateful to you. Thank you for giving opportunity. అందరికీ నా పేరు శామిత. నేను 9వ తరగతి చదువుతున్నాను. వేదికను అలంకరించినటువంటి ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు మరియు గొప్ప దాతృత్వంతో విచ్చేసినటువంటి పెద్దలందరికీ నా యొక్క నమస్కారాలు. ఈరోజు నాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే గౌరవనీయులు శ్రీ రాజేశ్వర్ రెడ్డి సార్ గారు రావడం, మళ్ళీ మాకు కొత్త స్కూల్ యూనిఫామ్స్ అందించడం ఆనందంగా ఉంది. ఎందుకంటే ఒకే యూనిఫామ్తో కొద్దిగా ఇంతకుముందు ఇబ్బందిగా అనిపించేది. ఇప్పుడు మీ దయ వలన ఆ లోటు కూడా తీరిపోయింది. ప్రతి సంవత్సరం మీరు మా ధర్మవర పాఠశాల విద్యార్థులకు ఇచ్చే పారితోషికములు మరియు మీరు చేసే సేవలు అమూల్యమైనవి, అనిర్వచనీయమైనవి. నేటి బాలలే రేపటి పౌరులు అన్నట్లుగా మమ్మల్ని భావి భారత పౌరులుగా తీర్చిదిద్దడానికి మాకు అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి మిమ్మల్ని మేము ఎన్నటికీ మర్చిపోలేము సార్. మీకు మరీ కృతజ్ఞతలు సార్. ధన్యవాదాలు. Respected HM teachers and my dear friends, I am Manishwari of class 9. We are gathered here for free uniform distributing program. Our village great person Sri Rajeshwar Reddy Sir Garu is providing free uniforms for your school children. Thank you sir. Your support and kindness have showed to us throughout our life. We will remember this event forever. Thank you for giving this opportunity. ఇక్కడ ఫస్ట్ టైం ప్రైమరీ స్కూల్లోనే యూనిఫామ్ ఇంట్రడ్యూస్ చేశారు. ఇప్పుడు జ్ఞాపకం వచ్చింది అంటే అందరు పిల్లలు పిలిపించి ఇక్కడ ఈ వీర సాహెబ్ అని రజీ ఉంటాడు మా ఊళ్ళో, ఇప్పుడు లేటుగా అప్పుడు ఉండే, ఆయన పిలిపించి అందరిని కొలతలిపించి కుట్టించామంటే డబ్బులు వాళ్ళవే మాయి కావు వాళ్ళతోనే. తర్వాత పేరెంట్స్కి ఎంత సజెస్ట్ చేశారంటే మీరు నెక్స్ట్ టైం మీరు ఏ పండగకు ఫంక్షన్కు బట్టలు కుట్టిస్తారు కదా, అదేదో ఇదే కుట్టించండి. అయితే అందరికి పెద్దవాళ్ళకు 2 డేస్ అవుతాయి. మనం స్కూల్ తరఫు నుంచి పిలిపించి నేను అనుకుంటా అన్నాడు గ్రామ పెద్దలే డబ్బులు ఇచ్చినట్టున్నారు ఒక డ్రెస్కి. తర్వాత సబ్సిక్వెంట్గా మీరు 1000 నెలల ఫంక్షన్స్ అయినప్పుడు మళ్ళీ ఒక ఇటువంటి పంటలే కుట్టించంటే వాళ్ళకి పర్మనెంట్గా పనికి వస్తాయని చెప్పినట్టు జ్ఞాపకం వచ్చి ఇప్పుడే. అంటే ఈ యూనిఫామ్ సిస్టమ్ ఈ స్కూల్లో అప్పట్లోనే స్టార్ట్ అయింది 50 years బ్యాక్, 40 to 50 years. 10th class నుంచి 10th class girls Rani primary school నుంచి
పట్ల దయ చూపి వారికి ఆర్థిక సహాయాన్ని అందిస్తున్నారు. ఇది ఎంతో గొప్ప విషయం సార్. వారి అందరికీ నమస్కారం. పెద్దలకు, తల్లిదండ్రులకు, టీచర్స్కు, వేదికను అలంకరించిన పెద్దలకు నా యొక్క నమస్కారం. స్కూల్లో మంచి పిల్లలకు మంచి ప్రతిదీ డ్రెస్సెస్ కానీ ప్రతి ఒక్క వస్తువును అందిస్తున్న సార్లకు మన రాజేశ్వర సార్ గారికి నా యొక్క వందనాలు. అలాగే ప్రతి ఒక్క పిల్లలకి స్కూల్కి సంబంధించిన ఏదైనా కానీ అలాగే ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను. నిండు నూరేళ్లతో జీవించి మనందరికీ తోడుగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఇదే విధంగా ప్రతిదీ ఏది కావాలన్నా మీరు నన్ను అడగండి, నేను సహాయం చేస్తానని అంటున్నారు. సార్కి ఇంకొకసారి వందనాలు చెప్తున్నాను. మనకు వెన్నంటి ఉండి మనము ధైర్యపరిచి మనల్ని ముందుకు నడిపిస్తున్న సార్కి వందనాలు. మరొకసారి సభలో ఉంటాము. కూడా సార్ని ప్రతి ఒక్కటి మనము సార్ మనకి ఇస్తున్నాడంటే మనము మంచి ప్రయోజకులం కావాలని కోరుకుంటూ మనకి ఇస్తున్నాడు. కాబట్టి మనం కూడా మంచిగా చదువుకొని మన తల్లిదండ్రుల పేరు నిలబెట్టాలని కోరుకుంటున్నాను. ఇదే నా ధన్యవాదాలు సార్. మరి ఇంకా మన పాఠశాలకు కానీ మన గ్రామ ప్రజలకు కానీ మన ధర్మవరం గ్రామం సార్, మీరు మన గ్రామము, మన ధర్మవర, మన ప్రజలు, మన స్కూలు అని మీరు ఎంతో బాధ్యతతో సారు మన ఊరిని, మన సారు, మన ఊరు, మన ధర్మవర, మన సారు పేరు నిలబెట్టాలి. మనము మంచి చదువుకొని మంచిగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. చేసినటువంటి రాజేశ్వర రెడ్డి సార్ గారు మరియు రాజేంద్ర రెడ్డి సార్ గారు మరియు ప్రతాప్ రెడ్డి గారు, అదేవిధంగా ఉపాధ్యాయ బృందానికి మరియు గ్రామాభివృద్ధి నుంచి వచ్చినటువంటి మరియు పిల్లల తల్లిదండ్రులందరికీ నా యొక్క ధన్యవాదాలు. ఎల్లవేళలా మన ధర్మవరం గ్రామానికి సేవ చేసినటువంటి మన రాజేంద్ర రెడ్డి గారికి నా యొక్క కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలుపుతున్నాము. పాఠశాలకే కాకుండా మన ధర్మవరంలో ఎటువంటి కష్టం వచ్చినా కానీ నేనున్నాను మీ ముందు, ఎటువంటి ఒక సమాచారం ఇవ్వండి అని చెప్పేసి ఎటువంటి కష్టాలున్నా కానీ కూడా ముందుకు వచ్చి సహాయం చేస్తున్నారు. వారికి మా గ్రామం తరఫున మరియు మా తరఫున అందరికీ ధన్యవాదాలు. అదేవిధంగా స్కూల్లో కూడా ఇప్పటి నుంచే కాదు, నేను చైర్మన్ చేసినప్పుడు కూడా భూమారెడ్డి సార్ ఉండే నాకు అన్ని విధాలుగా తోడుండి స్కూల్కు ఇంగ్లీష్ మీడియం చేయడానికి కూడా ముందుకు వచ్చి మేము అప్లికేషన్ పెట్టడం జరిగింది. అప్పుడు ఇంగ్లీష్ మీడియం చాలా అయింది మా ఆయంలోనే. తర్వాత కూడా ఏ విషయమైనా కానీ భూమారెడ్డి సార్ దగ్గరికి తీసుకువెళ్తే మా యొక్క పాఠశాలకు ముందుండి నడిపించారు. అదేవిధంగా ఈ పాఠశాలకు 10వ తరగతి కానీ 5వ తరగతికి సంబంధించి కూడా మనకు సంవత్సరం డబ్బులు ఇవ్వడం జరుగుతుంది ఫస్ట్ క్లాస్ వచ్చిన వారికి. మరి ఇదే విధంగా మా పాఠశాలకు ఎటువంటి కష్టం వచ్చినా కానీ ఎటువంటి సహాయం ఉన్నా కానీ మేము మీ దృష్టికి తీసుకువస్తే మాకు ఎల్లవేళలా మా ఎంబట ఉండి మాకు సహాయం చేయవలసిందిగా, ఇక ముందు కూడా చేయవలసిందిగా నా యొక్క ధన్యవాదాలు తెలుపుతున్నాను. మరొక విధంగా మా పాఠశాల తరఫున, మా విద్యా కమిటీ తరఫున మరియు గ్రామాభివృద్ధి కమిటీన మీకు మా యొక్క ధన్యవాదాలు తెలుపుతున్నాం సార్. గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి. ఈరోజు వస్త్ర పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి రాజేశ్వర రెడ్డి సార్ గారికి, అలాగే ముసుగు రాజేందర్ రెడ్డి గారికి, నాతోటి విద్యార్థులైనటువంటి నా స్నేహితుడు ప్రతాప్ రెడ్డి గారికి, అలాగే హెడ్ మాస్టర్ గారికి, ఉపాధ్యాయులకు, అలాగే పేరెంట్స్కు అందరికీ పేరు పేరిన నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. ఈరోజు మా అనూప్ కుమార్ రెడ్డి సార్, నేను 6వ తరగతి ఉండగా మాకు విద్య నేర్పిండు. ఆ సార్కు కీసరగుట్టలో చదివేటప్పుడు సెలవులలో ఇంటి దగ్గరికి వచ్చినప్పుడు వట్టిగా ఉండి ఏం చేస్తా
నా ఊరి పిల్లలకు చదువు చెప్తా అని మాకు విద్య నేర్పిన గురువు. అంతేకాకుండా ఈరోజు తమ గొప్ప మనసుతో విద్యార్థులకు వస్త్ర పంపిణీ చేయడం చాలా సంతోషకరమైన విషయం. అంతేకాకుండా సార్ రాజేశ్వర రెడ్డి సార్ గారు మన ఊళ్ళో మొట్టమొదటి ఉపాధ్యాయ హెచ్ఎంగా పనిచేసి మన స్కూల్కు అదనపు గదులు ఎన్నో తెచ్చిండ్రు. అంతేకాకుండా తండ్రికి తగ్గ కొడుకుగా మా అనూప్ కుమార్ రెడ్డి సార్ గారు ఈరోజు మన స్కూల్ పిల్లలకు వస్త్ర పంపిణీ చేయడం జరిగింది. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు సార్కు చిన్న సన్మానం ఉంటుంది. రాజశేఖర్ సార్ గారు కాబట్టి వాళ్ళు తోచిన విధంగా చిన్ని సత్కారాన్ని చేయడానికి వచ్చారు. కృతజ్ఞత భావంతో ముస్లిం టీచర్లు అనూప్ కుమార్ రెడ్డి సార్ అయిన ప్రాధాన్యత ఈరోజు ధర్మోరా గ్రామ వాస్తవ్యులు శ్రీ ముస్కు అనూప్ రెడ్డి గారు వారి యొక్క వితరణలో భాగంగా ప్రాథమిక పాఠశాల ధర్మోరా, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ధర్మోరా విద్యార్థులకు స్కూల్ యూనిఫామ్ను వితరణగా అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో అనూప్ రెడ్డి గారి తండ్రి గారు అయినటువంటి రాజేశ్వర రెడ్డి గారు, వారి యొక్క సోదరుడైనటువంటి రాజేందర్ రెడ్డి గారు మరియు ప్రతాప్ రెడ్డి గారు ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఇటు కార్యక్రమంలో మా పాఠశాల ఉపాధ్యాయులు మరియు గ్రామ పెద్దలు, విద్యా కమిటీ సభ్యులు, విద్యార్థులు పాల్గొని ఇటు కార్యక్రమంలో అందించినటువంటి స్కూల్ యూనిఫామ్లను విద్యార్థులు తీసుకొని చాలా సంతోషపడినారు. ఇట్టి వితరణకు ఇచ్చినటువంటి శ్రీ అనూప్ రెడ్డి గారికి మా పాఠశాల పక్షాన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. ధర్మోరా గ్రామంలో స్కూల్లో బట్టల పంపిణీ జరిగింది. స్కూల్ డ్రెస్లు రాజేందర్ రెడ్డి గారు, రాజేశ్వర్ రెడ్డి గారు వీరి ద్వారా మా గ్రామంలో పిల్లలకు డ్రెస్సుల పంపిణీ జరగడం వల్ల సాల్రాకు నా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. అనూప్ కుమార్ రెడ్డి గారు కూడా ఇచ్చారు. ఇలాంటి పంపిణీలు ఇంకా మరెన్నో జరగాలని కోరుకుంటున్నాను. ముఖ్య అతిథులుగా వచ్చినటువంటి ధర్మోరా గ్రామానికి శ్రీ రాజేశ్వర్ రెడ్డి గారు మరియు రాజేందర్ రెడ్డి గారు, అనూప్ రెడ్డి గారు మాకు మరియు రాజేందర్ రెడ్డి గారు ధర్మోరా స్కూల్కు ఎన్నో విధాలుగా సహకారాలు అందించారు. మరియు ఈరోజు కూడా ఒక ప్రైవేట్ స్కూల్గా మాదిరిగా నడపాలని చెప్పేసి డ్రెస్సు మెటీరియల్స్ ఈరోజు మనకు అందించడం జరిగింది. కావున మరి మా యొక్క ధర్మోరా గ్రామానికి కూడా ఎన్నో సేవలు అందిస్తున్నటువంటి రాజేందర్ రెడ్డి గారు మరియు రాజేశ్వర్ రెడ్డి గారు, అనూప్ రెడ్డి గారికి మా యొక్క ధర్మోరా విలేజ్ తరపున మరియు మా తరపున మా స్కూల్ తరపున కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము.